ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక చిన్న అప్లికేషన్ని పరిచయం అని చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ద్వారా మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మనం రోజు వాడే ఇంటర్నెట్ స్పీడ్ కంటే 28% ఎక్కువగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. 101% ఈ ట్రిక్ మీకు 101% యూస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విత్ స్పీడ్ టెస్ట్తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి దీనికోసం నేను ముందుగా మీ ఫ్రెండ్స్ ఒక్కసారి మనము ఈ అప్లికేషన్ యూజ్ చేయకముందు మనకు స్పీడ్ ఎంత వస్తుంది అనేది మనం స్పీడ్ టెస్ట్ ద్వారా ఇప్పుడు టెస్ట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. నేను స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు టెస్ట్ కూడా చేశాను, బట్ నాకు తక్కువ మొత్తంలో చూపించింది. ముందుగా అంటే ఈ అప్లికేషన్ యూజ్ చేయకముందు మనం స్పీడ్ టెస్ట్ అనేది చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకు సరౌండింగ్లో ఉన్నటువంటి సర్వర్ని ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఆటోమేటిక్గా చెప్పేయడం జరుగుతుంది. అప్ టు నాకు 3 Mbps దానికంటే మోర్ దెన్ ఎక్కువ అయితే ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు లైవ్లో చూపిస్తున్నాను. అదేవిధంగా ఆ అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత మనకు ఎంత స్పీడ్ వస్తుందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు డౌన్లోడ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 3.11 Mbps స్పీడ్ మాత్రమే రావడం జరిగింది. అదేవిధంగా అప్లోడింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. అయితే చూడండి నేను చూపెట్టబోయే అప్లికేషన్ ఏంటంటే ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి 1.1.1 అన్నమాట. ఇది చూడండి 111.1.1. ఇది చూడండి ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ మీరు అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్లో మనం రకరకాల ఎలాంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం వాడే నెట్ కంటే దీంట్లో 28% ఎక్కువ మనము ఇంటర్నెట్ని యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అయితే చూడండి వన్స్ ఈ అప్లికేషన్ని మనం ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది చూడండి, దీన్ని వన్స్ మనం ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. జస్ట్ ఈ విధంగా ఆన్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇప్పుడు నేను నా యొక్క మళ్ళీ స్పీడ్ టెస్ట్ మీకు చేసి చూపిస్తాను, మనకు ఏ రేంజ్లో ఇది పెరగడం జరుగుతుందనేది. నేను స్పీడ్ టెస్ట్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ముందుగా ఫైండింగ్ చేస్తుందన్నమాట. మనకు ఏ సర్వర్ నుంచి వస్తుంది ఏం కథ అనేది. ముందుగా ఇప్పుడు చూడండి నేను గో బటన్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్లో మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఏ రేంజ్లో పెరుగుతుందో మీకే చూపిస్తాను లైవ్లో. ఇక్కడ చూడండి దాదాపుగా చూడండి అప్ టు 10 Mbps స్పీడ్ వరకు మనకు ఇంటర్నెట్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగిందనమాట. ఇది చూడండి ఇది మనకు ఎలా యూజ్ అవుతుందంటే డైరెక్ట్గా మనం జనరల్గా మనం రోజు వాడే ఇంటర్నెట్ కంటే ఇది డబుల్ రేట్ అని చెప్పుకోలేము, బట్ 28% స్పీడ్ని ఇంకా ఎక్కువ మొత్తంలో చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి నాకు అప్లోడింగ్ స్పీడ్ కూడా అప్ టు 5 Mbps స్పీడ్ వరకు వస్తుంది. అదేవిధంగా డౌన్లోడింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే దాదాపుగా అప్ టు 8 Mbps స్పీడ్ వరకు మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి 1.1.1 అన్నమాట, 14. అయితే చూడండి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని రేంజ్లో ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.